సీరియల్ సినిమా ప్రెస్ మీట్లో చిన్న అనుకుని కాంట్రవర్సీ పెట్టి అయింది అడగకూడని పరిస్థితి ఒకటి అడిగాను. డిసప్పాయింట్ అయ్యారు ఆ విషయంలో? డిసప్పాయింట్ అంటే ఆబ్వియస్గా సార్, అంటే కొంచెం ఫీల్ అయ్యాను. ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ సినిమా చేశారు. ఆయనతో చేసిన తర్వాత మీకు ఆశించిన ఫలితాలు వచ్చినాయి అనుకుంటారా? ఆశించిన అవకాశాలు, ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా? తిరిగి అమ్మ రాలేకపోతున్నాను అని. ఐ డోంట్ థింక్ సో సార్. అంటే చాలా మంది ఇప్పుడు ఈ సంవత్సరం ఏదన్నా విశేషం ఏమన్నా మ్యారేజ్కి సంబంధించి? కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగదంటారు కదా, అట్లా ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే ఎప్పుడు దొరికితే అప్పుడే చూస్తున్నాను. నమస్కారం. ఎంఎస్ టాకీస్ ప్రేక్షకులందరికీ ఈరోజు గొప్ప కథానాయకిని పరిచయం చేయబోతున్నాం. ఆమె తన సినిమాలతో, తన నటనతో అందరినీ అలరిస్తూ, ఒక పక్క నటన, మరో పక్క మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న అనన్య నాగల్ గారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఆమె భవిష్యత్తు ప్రణాళిక అని తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఇలా ఒక తెలుగు కథానాయకిని ఇలా ఇంటర్వ్యూ చేయడం, మాట్లాడటం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. కొంచెం మన తెలుగు వారు అనేటప్పుడు కొంచెం స్వార్థం కూడా ఉంటుంది. మీరు నటించిన, ఈ మధ్యకాలంలో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మీ నటన చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 30 minutes పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు మీరు. కొంచెం ఫలితం విషయంలో మీరు ఏమన్నా నిరాశగా ఉన్నారా? కొంచెం ఉంటుంది కదా, అంటే ఎక్కువ మంది వైడర్ ఆడియన్స్కి రీచ్ అయితే ఇంకా కొంచెం బాగుండేది అన్న ఫీలింగ్ ఉంది. బట్ ఐ థింక్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది చూస్తారని అనుకుంటున్నాను సార్. ఒక సినిమా ఒప్పుకునే ముందు మీరు సినిమా మొత్తం సబ్జెక్ట్ అంతా వింటారా? కేవలం మీ పాత్ర మీద మీరు దృష్టి పెడతారా? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను చేసే సినిమాలు అన్నీ కొంచెం నేను ఎక్కువగా సెంట్రిక్గా ఉండి, నా రోల్ కొంచెం ఏదన్నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్సే చేస్తున్నాను సార్. సో ఆబ్వియస్గా సినిమా అంతా విని నా రోల్ ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉందా ముందు చేసిన వాటికన్నా, మేబీ అటైర్ సేమ్ ఉండొచ్చు కానీ క్యారెక్టర్ సేమ్ ఉందా, సిమిలర్ ఉందా, అలాంటి కొన్ని చూసుకొని చేస్తున్నాను సార్. మీ క్యారెక్టర్తో పాటు కథ మీద కూడా కొంచెం దృష్టి పెడితే సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మనకి సినిమా హిట్ అయితే మీ క్యారెక్టర్ ఓకే, మీ క్యారెక్టర్ మంచి పేరు వస్తుంది. అదే స్థాయిలో సినిమా కూడా హిట్ అయితే మీ ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంటే బేసికలీ వినేటప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్ సార్, కానీ స్టోరీ విన్న తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం చూసుకుంటే అంటారు కదా, ప్రపంచంలో తిప్పి తిప్పి ఎన్ని చేసినా 7 stories ఆర్ సంథింగ్ లైక్ దట్ అట్లనే ఉంటాయి. కొన్నే ఉంటాయి స్టోరీస్. దాన్ని స్క్రీన్ ప్లే బేస్డా, లేకపోతే డైరెక్టర్ ఎబిలిటీసా, లేకపోతే ఆ టైంలో ప్రమోషన్సా, ఆ టైంలో పాజిటివ్ థింగ్స్, అన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా సార్. సో నేను వింటున్నప్పుడు ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్, ఓకే ఈ మంచి స్టోరీ వచ్చింది చేద్దాము అని. బట్ సమ్హౌ అవి ఆడియన్స్ వరకు రీచ్ అయ్యే క్రమంలో ఎక్కడో బ్యాక్ అవుతుంది అంతే. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ సినిమా చేశారు. ఆయనతో చేసిన తర్వాత మీకు ఆశించిన ఫలితాలు వచ్చినాయి అనుకుంటారా? ఆశించిన అవకాశాలు అంటే ఇప్పుడు అలా చూసుకుంటే చాలామంది స్టార్లను, చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ చేసిన తర్వాత వాళ్ళ కెరియర్ ఓకే ఉండి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ నా విషయానికి వచ్చేసరికి సార్, నేనేమనుకున్నానంటే ఓకే ఇండస్ట్రీలో ఒక పేరు వచ్చింది, అనన్య అంటే ఎవరో తెలిసింది, సో ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని అనుకున్నాను. బట్ అలా జరగలేదు. నాకు ఎలా జరిగిందంటే, ఓకే ఒక మంచి యాక్టర్, ఒక అమ్మాయి, పర్ఫార్మెన్స్ బేస్డ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయితో మనము కొంచెం ఈ అమ్మాయికి ఎక్కువ స్కోప్ ఉన్న రోల్స్ లాంటివి రాసుకొని చేసుకోవచ్చు అన్న కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి సార్ నా దగ్గరికి, మోర్ దెన్ కమర్షియల్ ఫిల్మ్స్. అంటే తెలుగు అమ్మాయి అవడం వల్లే నాకు ఇంకా అవకాశాలు పెద్దగా రావట్లేదు, ఇంకా మరిన్ని అవకాశాలు రావాలి, ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా? తిరిగి అమ్మాయి రాలేకపోతున్నాను అని. ఐ డోంట్ థింక్ సో సార్. అంటే చాలామంది ఇప్పుడు ఇండియా వైడ్గా చాలామంది వస్తున్నారు అమ్మాయిలు, దాంట్లో ఒక 5-6 members సక్సెస్ అవుతున్నారు అంతే కదా. సో ఆ 5-6 members ఉండాలి అంటే చాలా లక్ ఉండాలి, ఇంకా రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ హిట్ పడాలి, మంచి హిట్ పడాలి సినిమా. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ మేబీ ఇంత కొంచెం పర్ఫార్మెన్స్ చేసి ఇట్లా ఒక 6-7 films ఇంతవరకు రిలీజ్ అయిన హీరోయిన్ వేరే లాంగ్వేజ్లో ఉంటే తెలుగులో బాగా వచ్చేదేమో, అది ఉంది, అది లేదు అని అనట్లేదు. కాకపోతే
యాహ్! ఇప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ వరకు పొట్టేలు సినిమా కూడా చాలా బాగా చేశారు. అవును. థ్యాంక్ యూ సార్. ఆ సినిమా కూడా మీరు ఆశించినంత విజయం అవును. రాలేదు. సాధించలేదు. మీ మీ క్యారెక్టర్ వరకు మీరు చాలా న్యాయం చేస్తున్నారు. ఆ విధంగా నిరాశపడుతున్నారు ఎప్పుడన్నా? అంటే నేను ఫస్ట్‌లో నిరాశపడ్డాను సార్ మీరు చెప్పినట్లు. కానీ నాకేం ప్లస్ అవుతుందంటే సార్, దానికి ముందొచ్చిన తంత్ర కావచ్చు, పొట్టేలు కావచ్చు, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కావచ్చు, నాకంటూ ఇండివిడ్యువల్ బేస్‌గా మార్కెట్ వస్తుంది. అంటే ఆడియన్స్ ఓకే. ఈ అమ్మాయి ఉందంటే సినిమా కొంచెం ఏదో అమ్మాయి ఏదో పెర్ఫార్మన్స్ చేస్తదో, లేకపోతే ఏదో ఉంది 'అనన్య నాగళ్ళ' సినిమా అన్న గుర్తింపు వరకు వచ్చింది సార్ ఇప్పుడు. సో, ఆ విధంగా నాకు హెల్ప్ అయ్యాయి అన్ని సినిమాలు. అంటే ఇప్పుడు ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్‌లో చేసిన హీరోయిన్‌కి వచ్చే పేరు ఎంత ఉంటదో మనకు తెలిసిందే. ఆబ్వియస్‌గా ఎక్కువ డైరెక్టర్‌కి, హీరోకి వెళ్ళిపోతది. సో, నాకు ఈ పరంగా ప్లస్ అయింది సార్. సో, ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్ రీజన్. అండ్ ఆబ్వియస్‌గా నాకు హిట్ అయితే ఐ విల్ బి సో హ్యాపీ. కానీ ఇది కూడా ప్లస్ అయింది సార్. అదొకటి బావుంది. అసలు యాక్చువల్‌గా మహిళల నుంచే కొంచెం సున్నితం. తెలుగు అమ్మాయి అంటే మరింత సున్నితం అనుకుంటారు. పొట్టేలు సినిమా ప్రెస్ మీట్లో చిన్న అనుకుని కాంట్రవర్సీ ఒకటి అయింది. అడగకూడని ప్రశ్న ఒకటి అడిగారు. మీరు డిసప్పాయింట్ అయ్యారు ఆ విషయంలో? డిసప్పాయింట్ అంటే ఆబ్వియస్‌గా సార్. అంటే కొంచెం ఫీల్ అయ్యాను. ఏంటి ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తే ఇట్లాంటి మాటలే మాట్లాడతారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. కానీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు చాలా కొన్ని కెమెరా ముందు జరుగుతాయి, కొన్ని కెమెరా వెనక జరుగుతాయి, కొన్ని రిలేటివ్స్ దగ్గర జరుగుతాయి, కొన్ని ఫ్రెండ్స్ దగ్గర జరుగుతాయి. సో, ఇంకా ఇండస్ట్రీ అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా! సో, అంత ఓపెన్‌గా కూడా ఓపెన్‌గా అంత అడిగితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అవును. మీరు కొంచెం ఇబ్బంది పడ్డారా? ఆబ్వియస్‌గా సార్ అదే చెప్తున్నాను. చాలా పార్ట్ ఆఫ్ ద గేమ్ అని ఎంత అనుకున్నా కొంచెం బాధపడి ఒక 1 వీక్ కొంచెం ఆ సిట్యుయేషన్స్ ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకున్నాను. కానీ ఈ టైంకి వచ్చేసరికి ఒక 1 మంత్, 2 మంత్స్ అయిపోయింది కదా! ఇప్పుడు ఓకే. జరుగుతూ ఉంటాయి. దానికి తగ్గ వివరణ ఏమైనా ఇచ్చారా? ఇలా జరిగింది, ఇలా అడగకూడదని ఖండించారా ఎక్కడన్నా? ఖండించలా? లేదు సార్. ఇలా క్వశ్చన్స్ అడగకూడదు అని. అంటే ఇప్పుడు మేము దాము సార్‌ని కలవడం జరిగింది. అట్లాంటివి ఇండస్ట్రీకి రిలేటెడ్‌గా వెళ్ళాను గానీ, మీడియా పరంగా వెళ్ళేసి ఇట్లాంటివి అని చెప్పేసి నేను ఆ రోజే స్ట్రెయిట్‌గా చెప్పాను సార్. అంటే ఇట్లాంటివి ఎలా నేను ఇచ్చిన ఆన్సరే నేను స్ట్రెయిట్‌గా అక్కడే చెప్పేసాను సార్. మిగిలింది మళ్ళీ మీడియా ముందుకొచ్చి దాని గురించి నేను ఎప్పుడు ఇలా మీలాంటి వాళ్ళు, మీలాంటి పెద్దలు క్వెషన్స్ అడిగితే ఆన్సర్ చెప్పడం తప్ప నేనైతే వెళ్ళి డైరెక్ట్‌గా చెప్పలేదు సార్ ఎక్కడ. ఓ పక్కన కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? చిన్నప్పటి నుంచి ఆ థాట్ మేబీ మాక్సిమం మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక 80% ఆఫ్ ది పీపుల్కి ఏదో ఒకటి చేయాలి. అరే ఎవరైనా చూస్తే మనకి చిన్నప్పుడు ఎక్కువ సింపతి వస్తుంది. లేకపోతే అరే ఏంటి వీళ్ళు అక్కడ ఉన్నారని ఒక కైండ్ ఆఫ్ జాలి వస్తుంది. లేకపోతే అడుక్కునే వాళ్ళని చూసినా, ఎవరిని మళ్ళీ చిన్నపిల్లల్ని చూసినా చిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. పెద్ద అయ్యేసరికి కొంచెం మనకి చూట అలవాటు అయిపోయి ఇదంతా అయిపోయి కొంచెం నార్మలైజ్ చేసేస్తాం. కానీ సో చిన్నప్పటి నుండి నాకైతే ఉంది. కానీ నిదానంగా అది నేను చేయగలిగే స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం బయటకు వస్తుంది సార్ అంతే. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరు వెంటనే డొనేషన్ ప్రకటించారు. మీరు ప్రకటించిన తర్వాత ఒక రకంగా చాలా మంది ఆదర్శంగా తీసుకున్నారు. హీరోయిన్ లాగా ప్రకటించింది అని ఒక రకమైన అందరూ కూడా మేము కూడా చెయ్యాలి అని చాలా మందికి మార్గదర్శి అయ్యారు. అయ్యో థాంక్యూ. మంచి పేరు వచ్చింది మీకు అప్పుడు. చాలా మంది అంటే తెలియని వాళ్ళకి కూడా చాలా మంది తెలిసింది. సినిమాల పరంగా అంత కొంతమందికి తెలిసి ఉండవచ్చు. ఈ విధంగా బాగా వెళ్ళింది సార్. అవును. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారా? తప్పకుండా సార్. అంటే మీ దృష్టికి ఏది వచ్చినా చేస్తారు? అంటే నేను కొన్ని కాజెస్ అనుకుంటాను సార్. నేను కొన్నిటికి కనెక్ట్ అవుతాను. నేను కొన్ని ఇవి చెయ్యాలి అని అనుకున్నాను కదా సార్. అలాంటివి నేను తప్పకుండా చేసే ఉద్దేశం ఉంది ఫ్యూచర్లో. ఇప్పుడైతే నా పరిధిలో నేను ఎంతవరకు చేయగలను అవి చేస్తాను సార్ తప్పకుండా. మీ డ్రీమ్ రోల్ ఏమో భవిష్యత్తులో మంచి అన్న ఈ క్యారెక్టర్ నేను చేయాలి? డ్రీమ్ రోల్ అంటే నాకు ఎవరిదైనా బయోపిక్ చేయాలని ఉంది సార్. అంటే వాళ్ళ లైఫ్ జర్నీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఎలా ఉంటారో ఆ రోల్లో ఉండేసి అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళతో ట్రావెల్ చేయాలని ఉంది ఎవరిదైనా. మహానటి సినిమా కీర్తి సురేష్ గారి అలాగా అనుకోవచ్చు. అంటే అలా ఎవరు ఉన్నారా మీ దృష్టిలో బయోపిక్? అంటే మేబీ ఆన్ స్క్రీన్ యాక్టర్స్ అనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో చాలా మంది ఉన్నారు సార్ మనకి ఇప్పుడు. సో అలా ఎవరైనా అంటే ఆన్ స్క్రీన్ వాళ్ళకి కొంచెమైనా రికగ్నైజేషన్ రావడం ఈజీ కాబట్టి వాళ్ళని ఈజీగా బయోపిక్స్ అవన్నీ చూడొచ్చు సార్. కానీ ఆఫ్ స్క్రీన్లో
మన ముందున్న జనరేషన్‌కి వాళ్ళు ఒక ఒక దాన్ని నమ్మి బయటకొచ్చి ఆ పని చేయాలంటే చాలా కష్టం. అసలు అంత కష్టాన్ని, అంత స్ట్రగుల్‌ని తట్టుకొని ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ బయటకొచ్చి మనందరికీ తెలిసేలాగా నిలబడ్డారు అంటే గొప్ప గదా సార్! సో, నాకు అలాంటివి చేయాలని ఉంది. మీకు సలహా ఇవ్వమంటారా? ఇవ్వండి సార్. మీరు బయోపిక్ చేస్తే హ్మ్. మీలో కొంచెం మాధురి దీక్షిత్ పోలికలు ఉన్నాయి. అయ్యో! ఆ బయోపిక్ ట్రై చేస్తారు. ట్రై చేయండి. లేదు ఎవరు సార్. నిర్మాతలు ముందుకు వస్తారో. ఎవరన్నా అన్నారా మీతో? లేదు. నేనే అన్నానా? అవును. మీరే సార్ ఫస్ట్ టైమ్. థ్యాంక్ యూ. లెజెండరీ యాక్ట్రెస్. థ్యాంక్ యూ. ఏదైనా స్పెషల్ సాంగ్స్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి ఏమన్నా ఇలా స్పెషల్ సాంగ్? అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలేదు. వస్తే మాత్రం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పుష్ప సినిమాలో సమంత గారి లాగా మన శ్రీలీల గారి లాగా ఈ సంవత్సరం ఏదన్నా విశేషం ఏమైనా ఉందా మ్యారేజ్కి సంబంధించి? మ్యారేజ్ అంటే టైమ్ లైన్ లాగా నేనేం పెట్టుకోలేదు సార్. ఎప్పుడు కరెక్ట్‌గా అంటే కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు కదా! అట్లా ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే ఎప్పుడు దొరికితే అప్పుడే చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేశారు కదా, ఇంకా G5 లేదు. అవును సార్. ఇంకా భవిష్యత్తులో వెబ్ సిరీస్లో ఏమన్నా? తప్పకుండా సార్. అంటే వెబ్ సిరీస్‌లో ఏంటంటే క్యారెక్టర్ న్యూయాన్సెస్ పట్టుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సినిమాలో అంత జర్నీ, అంత ట్రావెల్ ఏంటి అనేది చూపించలేకపోవచ్చు చాలా సార్లు. వెబ్ సిరీస్‌లో దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో, ఐ విల్ ఆల్వేస్ బి రెడీ. వెబ్ సిరీస్ మనకి బాగుంటుందని అనుకూలంగా, సినిమా బాగుంటుంది ఎక్కువ, మనం నటించిన స్కోప్ ఎక్కువ. యాక్టర్ వైజ్‌గా అడుగుతున్నారా? ఆడియన్స్ వైజ్‌గా అడుగుతున్నారా? మీకు కన్విన్స్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఆబ్వియస్‌గా ఫిల్మ్స్ చేయాలనే వచ్చాను. సో, నాకు ఫిల్మ్స్ చేయాలనే ఇంట్రెస్ట్ సార్. అంటే వెబ్ సిరీస్ ఎక్కువ రీచ్ వస్తుందంటారా, సినిమా ఎక్కువ వస్తుందంటారా? హిట్ అయితే ఏదైనా ఎక్కువ వస్తుంది సార్. వెబ్ సిరీస్ ఓటీటీ ద్వారా హిట్ అయితే ఏదైనా ఎక్కువ వస్తుంది. కాకపోతే మేబీ ఓటీటీ చేసి డబ్బింగ్ ఏమన్నా పెట్టుకుంటే అది హిట్ అయితే అది ఎక్కువగా త్రూ అవుట్ ఇండియా వెళ్ళే స్కోప్ ఉంటుంది. సినిమా అయినా అంతే, కానీ సినిమా ఎక్కువ మళ్ళీ రీమేక్లు చేసి అట్లా చేస్తారు కాబట్టి. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మన స్టార్ హీరోల్లో మీరు కథానాయికగా నటించాలంటే ఎవరితో నటించాలని? అసలు ఒక్కళ్ళే ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? ఒక్కళ్ళనే చూస్ చేసుకునే ఆప్షనే వద్దు నాకు. నాకు అందరితోనే చేయాలని ఉంది. వస్తే అవకాశం 100% తప్పకుండా. అంటే యాక్చువల్లీ మీకు వ్యక్తిగతంగా మీరు ఎవరిని అభిమానిస్తారు? మీ ఫ్యాన్, అంటే ఫేవరెట్ హీరో? నాకు ఒక్కొక్క హీరోలో ఒక్కొక్కరు నచ్చుతాయి సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ నచ్చుతాయి. మహేష్ బాబు గారిలో అంటే స్పాంటనిటీ బాగుంటుంది, మంచిగా అది బాగా చేయాలని అనిపిస్తుంది. అంటే పక్కనుండి ఆ స్పాంటనిటీతో, ఆ కామెడీ టైమింగ్తో అంటే నాకు ఎక్కువ ఇష్టం మహేష్ బాబు గారిలో అది. సో, అట్లా ఒక్కొక్క యాక్టర్ని చూస్తే ఒక్కొక్కటి అనిపిస్తుంది సార్ నాకు. నేను యాక్చువల్గా ఇప్పుడున్న స్టార్ హీరోల గురించి మిమ్మల్ని ఒక్కొక్క అభిప్రాయం అడుగుదాం అనుకున్నా, కానీ మీరు ఇద్దరు హీరోల గురించి చెప్పేశారు. అలాగే మిగతా హీరోల గురించి కూడా, మీ పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ సార్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. యాజ్ ఎ పర్సన్గా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సార్. అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే ఒక పవర్ స్టార్ అన్న పర్సన్ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వెళ్ళి ఒక 10 years దాని మీద నిల్చొని ఫైట్ చేసి ఇప్పుడు గెలిచిన విధానం అనేది చాలా ఇన్స్పైరింగ్ సార్. ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారు రెబల్ స్టార్. ఒక తెలుగు సినిమాని పాన్ ఇండియన్ లెవెల్‌లో తీసుకెళ్ళిన ఫస్ట్ హీరో సార్. ఇప్పుడు మనం నార్త్ సైడ్ ఎక్కడికి వెళ్ళినా జనరల్‌గా ఫస్ట్ ఏం అడుగుతారంటే, ఓ ప్రభాస్, టాలీవుడ్ అంటే ప్రభాసా అని అడుగుతున్నారు. సో, అసలు చాలా గ్రేట్ అని అనిపిస్తుంది నాకు. అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ గారు ఇప్పుడు ప్రభాస్ గారు ఎలానో ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ గారు కూడా అలానే వెళ్ళారు. వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని అనిపిస్తుంది సార్ నాకు బయట నుండి చూస్తే. అంటే ఇప్పుడు పుష్ప 2లో ఆ సీన్స్, జాతర సీన్ కానీ అవన్నీ చూస్తే ఒక యాక్టర్ అనే వాళ్ళకి అలాంటి సీన్స్ చేయడం అనేది ఎంత టఫో చూసిన మనకి తెలిసిపోతుంది కదా. అసలు అంత హార్డ్ వర్కింగ్, అంత స్టార్ అయి ఉండి ఎలా చేశారా అని అనిపించింది సార్ నాకు. అంటే బేసిక్గా మనకి ప్రివిలేజెస్ ఉంటే ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడం కదా, కానీ అంత కష్టపడి ఆ జాతర సాంగ్ చేయడం ఎక్స్ట్రాఆర్డినరీ సార్. ప్రస్తుతం కథానాయకుల్లో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? ఇన్స్పిరేషన్ అంటే నాకు ఇలాగే ఎదగాలి, ఈమెలాగా నటించాలి అలా ఏం చెప్పలేను, కానీ నాకు సమంత గారు అండ్ ఆలియా భట్ వాళ్ళిద్దరూ చాలా ఇష్టం సార్. అంటే వాళ్ళ కెరియర్ని వాళ్ళు తీసుకెళ్ళిన విధానం అండ్ వాళ్ళు యాక్టింగ్ చేసే అది స్టైల్ అదంతా నాకు బాగా అనిపిస్తుంది సార్ వాళ్ళిద్దరు. ఇప్పుడు ఒక కథానాయకు ఒక ప్రత్యేకత ఉంటుంది.
ఈ మీ క్యారెక్టర్ చేస్తే బాగా చేస్తుంది ఇలాగని ఒకటి చెప్తాను. అలాగే భవిష్యత్తులో అనన్య నాగల్ అంటే ఈ పాత్ర బాగా చేస్తుంది, బాగా ఈ జోనర్ అని ఏదైనా ఒక ముద్ర. నాకేమనిపిస్తుంది అంటే అది మన చేతిలో ఉండదు. నేను వచ్చినప్పుడు నేను కొంచెం క్యూట్గా ఇన్నోసెంట్గా అలా చేస్తాను కదా, సో నాకు అన్ని అలాంటి గర్ల్ నెక్స్ట్ డోర్ చిన్నగా క్యూట్గా చేసే అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయేమో అని అనుకున్నాను. కానీ ఎలా అయిపోయిందంటే మెచ్యూర్డ్గా కొంచెం భారంగా అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అయితే ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉన్న స్కోప్ ఉన్న రోల్స్ అయితే ఈ అమ్మాయి చేయగలదు అని పేరు వచ్చింది. సో మనం అది చెప్పలేము అనుకుంటా. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్లో క్లైమాక్స్లో మీ గురించి రివీల్ అయినప్పుడు మీరు మొత్తం మారిపోతారు. మీ నటన కానీ మీ యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది సినిమాలో. అప్పటి వరకు ఒక రకంగా ఉంటారు, ఏదో అమాయకురాల్లాగా ఏదో ఇబ్బంది పడిపోతున్నట్టు నమ్మిస్తారు అవతల. అక్కడి నుంచి ఒకసారి చేంజ్ అయ్యి అసలు ఎలా అనిపించింది మీకు? నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది సార్. అసలు ఫస్ట్ టైం నాకు స్టోరీ నెరేట్ చేయగానే చాలా వచ్చాయి ఇంతకు ముందు కూడా, కొంచెం ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని నెగిటివ్ రోల్స్ చేసే కైండ్ ఆఫ్ రోల్స్ వచ్చాయి. కానీ నాకు ఇది చాలా నచ్చింది, ఎందుకంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఎక్కడి నుంచి చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది అన్నది ఎవ్రీథింగ్ అది మంచిగా చాలా బాగా నెరేట్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ నచ్చింది సార్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అసలు. అండ్ ఆ రివీలేషన్ సీన్ నేను అనుకున్నాను సరే ఒక షూట్ స్టార్ట్ అయిన ఒక 5th డేనో 10th డేనో అలా తీస్తారేమో అనుకున్నాను. అది ఫస్ట్ డే ఫస్ట్ షాట్, ఆ రివీలేషన్ ఫస్ట్ నా మీద పెట్టి ఆ సినిమా మొత్తానికి అదే ఫస్ట్. నేను షాక్ అసలు ఈ రోజు ఇదే పెట్టేశారు ఏంటి అని. బట్ మూవీలో చూసుకుంటే అరే భలే వచ్చింది ఆ సీన్ ఫస్ట్ డే అయినా అని అనిపించింది నాకు. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? ఐ లవ్ మల్లేశం సార్. ఐ డోంట్ నో వై, బికాస్ నాకు అది కనెక్షన్ ఉంది నాకు ఆ సినిమాతో. మేబీ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అని, లేకపోతే అది చూసినప్పుడల్లా నాకు ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ వస్తుంది సార్. సో చాలా న్యాచురల్గా ఉంటుంది. అవును, చాలా సహజంగా బయట జరుగుతున్నట్టు. బేసికల్ అన్ని సినిమాలు నచ్చి చేస్తాము, కానీ చూస్తున్నప్పుడు నాకు మల్లేశం బాగా కనెక్ట్ అవుతాను సార్. అటువంటి సినిమాలకి కమర్షియల్గా అంత రాదు, ఆబ్వియస్గా రాదు. పక్క కమర్షియల్ ఆలోచించాలి, ఒక పక్కన మన నటన, అవి రెండు బ్యాలెన్స్ చేస్తేనే హీరోయిన్ కెరియర్ బాగుంటుంది సార్ ఎప్పుడైనా. మీరు సోషల్ మీడియా బాగా ఫాలో అవుతుంటారా? ట్విట్టర్ అవన్నీ ఫాలో దానిలో మీకు ఏమైనా అభినందనలు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అంటే ఎక్కడో అస్సలు సినిమాకి ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఎప్పుడో వచ్చి చేసి ఇప్పుడు ఒక ఆడియన్స్ అనే వాళ్ళకి నా యాక్టింగ్ నచ్చి అరే ఈ అమ్మాయి చాలా బాగా చేసింది అని చెప్పేసి వాళ్ళకి నచ్చి వాళ్ళు నాకు ఒక కామెంట్ కానీ ఒక మెసేజ్ కానీ ఆర్ఎల్స్ ఒక పోస్ట్ కానీ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అంటే జర్నీ గుర్తొస్తుంది నాకు బేసిక్లీ. సో హ్యాపీ అనిపిస్తుంది చాలా. మీరు గమనించారు లేదు, మీరు ఆ వరద బాధితులకు సహాయం చేసే ముందు మీ పరిస్థితి వేరు, అది చేసిన తర్వాత మీ పరిస్థితి వేరు. అవునా? సోషల్ మీడియాలో అందరికి ఒక రకమైన పాజిటివ్ మన అమ్మాయి ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతెందుకు సార్, ఆ జర్నలిస్ట్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మీడియా వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళు కూడా ఎవరినైనా అడగొచ్చు ఈ అమ్మాయిని అసలు ఈ క్వశ్చన్ అంటే ఎవరిని అడగకూడదు ఫస్ట్ థింగ్. బట్ వాళ్ళ మాటల్లో చెప్తున్నాను, ఈ అమ్మాయిని ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఇంత మన తెలుగు అమ్మాయి ఇంత మంచిగా అనిపిస్తుంది చూడటానికి, అసలు అమ్మాయిని ఆ క్వశ్చన్ అడుగుతారా అని చెప్పి చాలా పాజిటివ్గా నా వరకు వచ్చేసారు మెసేజ్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు నన్ను బేసిక్లీ ఆఫ్టర్ దట్. సోషల్ మీడియాలో కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు, మీకు అవి ఒకసారి ఫాలో అవుతుంటారా? చూసి మ్యాక్సిమం లేదు సార్. ఎందుకంటే బేసికలీ నా చుట్టూ నాతో పాటు రోజు తిరిగే పీపుల్కి నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, నా ప్లేస్లో ఉండి వాళ్ళు థింక్ చేయలేరు కదా. సో నేను అన్నీ వింటాను సార్, కానీ నా సిచ్యువేషన్లో నా టైంకి నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. భవిష్యత్తులో ఏ సినిమాలు చేయబోతున్నారు? ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ఒక 5-6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. ఒకటి హిందీ ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది, అండ్ తెలుగులో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఒకటి చేస్తున్నాను సార్. అండ్ ఇంకేం చేస్తున్నాను, అలా చాలా ఉన్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్ళబోతున్నారు? అవును సార్. తెలుసారా? ఫస్ట్ ఫిల్మ్ సార్ నాది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. మన తెలుగు అమ్మాయి బాలీవుడ్ లో అదే సార్. అంటే నేను చేస్తున్నప్పుడు నేను అంత ఫీల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నాకు అనిపిస్తుంది అరే హిందీ వాళ్ళు వచ్చి తెలుగు సినిమాలు చేస్తున్నారు కదా, తెలుగు వాళ్ళు ఒక్కళ్ళైనా వెళ్ళి చేయాలి కదా అని అనిపించింది సార్ నాకు. దాని తర్వాత అనిపించింది. సో థ్యాంక్ఫుల్లీ సినిమా చాలా బాగా వస్తుంది. ఒక 70% షూటింగ్ అయిపోయింది. సో
హీరో కంటే సార్ అది కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ సార్ ఆబ్వియస్గా. ఒక ట్రైబల్ గర్ల్, ఒక గుజరాత్లో లాంటి ప్లేస్ నుంచి వచ్చిన ఒక ట్రైబల్ గర్ల్ స్టోరీ అనమాట అది. ఓకే, అంటే ఒక రకంగా హీరోయిన్ ఓరియంటెడ్. యా హీరోయిన్ ఓరియంటెడ్. ఓకే ఓకే ఓకే. మీది సొంత ఖమ్మం కదా మేడం? మీ ఓన్ ప్లేస్. అవును. ఓకే. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఎదుగుదల కోఆపరేషన్ ఉంటుంది. ఖమ్మం నుంచి వస్తాం వల్ల ఏమన్నా కొంచెం తగ్గింది అనుకుంటున్నారు ఇక్కడ? అసలు ఏ ప్రాంతం నుంచి వచ్చినా తెలుగు అమ్మాయిలకి అంత చూపిస్తారా? లేదు సార్, టు బి ఫ్రాంక్. ఇంకా నాకు అరే మన తెలంగాణ అమ్మాయి అని వచ్చే ఉంటే అరే మన ఆంధ్రం, ఎందుకంటే మేబీ నేను బార్డర్లో ఉండటం వల్ల సో నా లాంగ్వేజ్ కానీ మా పద్ధతులు కానీ అవన్నీ కొంచెం ఆంధ్ర బేస్డ్ ఉంటాయి, కానీ ప్లేస్ తెలంగాణ బేస్డ్. సో రెండు ప్రాంతాల నుంచి నాకు బాగుంటుంది సార్ బేసిక్. భవిష్యత్తులో వెబ్ సిరీస్ ఏం చేస్తున్నారా? హాట్స్టార్కి ఒక సిరీస్ చేస్తున్నాను సార్. అది ఏ టైప్ ఆఫ్ మేడం? అది థ్రిల్లర్ సార్, క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడున్న అగ్ర హీరోలు హీరోయిన్నే కాకుండా, కథానికే కాకుండా ఏదైనా సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చినా ఒప్పుకుంటారా? చేస్తాను సార్, బాగుంటే 100% చేస్తాను. అలా ఏం లేదు, హీరోయినే చేయాలని లేదు. ఒక మంచి యాక్టర్ అవుదామని అనుకున్నాను సార్ నేను బేసికలీ. సో ఫస్ట్ నుండి వచ్చినప్పుడు థ్యాంక్ఫుల్లీ నాకు మేబీ మనం ఎలా థింక్ చేస్తే అట్లనే మన అది షేప్ అప్ అవుతుంది అంటారు కదా. సో నేను మేబీ యాక్టర్ అవ్వాలి, ఒక మంచి అంటే ఇప్పుడు నాకు అప్పుడు పడిపోయిన థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడంటే నేను ఒక 4 years బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, యాక్టర్ అయితే లాంజివిటీ ఉంటుంది, ఒక 15 years అయినా 20 years అయినా చేసుకుంటూ వెళ్తాము. అదే హీరోయిన్ అయితే ఒక 5 years తర్వాత పక్కన పెడతారు. సో నేను యాక్టర్ అవ్వాలి, నాలో చేంజ్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ యాక్టింగ్ నేను చూపిస్తూ ఉంటే నాకు ఎక్కువ కైండ్ ఆఫ్ రోల్స్ వస్తే ఇక్కడ నేను ఎక్కువ కాలం ఉండగలుగుతున్నాను అన్న మైండ్ సెట్ ఉంది సార్. సో నేను ఫస్ట్ నుంచి యాక్టర్ అన్నట్టే ఉన్నాను. నటనతో పాటు నృత్యం మీద కూడా దృష్టి పెడతా ఉంటారా? కొంచెం సార్ ట్రై చేస్తాను, మరి అంత రాదు, బట్ యా ట్రై. మరి ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది అంటారు కదా, మరి అక్కడ స్పెషల్ సాంగ్ చేసామంటే కంపల్సరీ డాన్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. మరి డాన్స్ నేర్చుకుంటున్నాను, బట్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకొని చేస్తాను. అంటే డాన్స్ నేర్చుకోవడం అంటే సాంప్రదాయంగా కూచిపూడి నుంచి అలాంటివి, భరతనాట్యం అలాంటివి నేర్చుకుంటున్నారా? లేదు సార్, రెండు నార్మల్గా మోడర్న్ డాన్స్ అండ్ కూచిపూడి కూడా కొంచెం ఏదో అట్లా. సినిమాల్లో ఏదైనా నృత్యం బాగా ఓ పాటకి ఏదైనా చేసిన సందర్భం ఏం లేవు ఇప్పుడు, అవకాశం రాలేదు, నిరూపించుకోవాలి. అవును, ఇప్పుడు స్పెషల్ సాంగ్ వస్తే అర్జెంట్ గా మనం ఆ విధంగా కూడా బాగుంటుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా హ్యాపీ. అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. యా మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేసి మీ నటనతో పాటు మీరు మన తెలుగు అమ్మాయిని, మాకు కొంచెం స్వార్థం ఉంటుంది, ఇంకా బాగా ఎదగాలని, కొంచెం భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని, మీకు మీ నటనతో పాటు మంచి సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించాలని, నలుగురికి ఆదర్శంగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.